హలో ఫ్రెండ్స్, ఒకసారి ప్రాబ్లం చూద్దాం. బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఫర్ 2332 ఏ పర్సన్ లాస్ట్ 12%. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్? మన కాస్ట్ ప్రైస్ అనేది ఇక్కడ అడుగుతున్నాడు. ఇప్పుడు అతను ఒక ఐటమ్ని 2330 రూపాయలకి అమ్మినప్పుడు 12% లాస్ వచ్చింది. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు. మన కాస్ట్ ప్రైస్ అనేది షార్ట్ కట్ మెథడ్లో చేద్దాం. లాస్ అనేది ఎంత చెప్పాడు ఇక్కడ? లాస్ అనేది 12% చెప్పాడు. మనకి 12% చెప్పాడు. 12ని ఎలా రాసుకోవచ్చు అంటే 12/100 రాసుకోవచ్చు కదా. 12%. దీన్ని 2 6 2 50s చేయండి. తర్వాత 2 3s 2 25 చేయండి. సో రిమైనింగ్ ఎంత వచ్చింది? 3/25 అనేది మనకి మిగిలింది. సో లాస్ పర్సంటేజ్ కాబట్టి 3 అనేది లాస్ అవుతుంది, 25 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎప్పుడైనా మనకి ఇంతే. ఇది ఈజీ మెథడ్. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మనకి ఎంత సెల్లింగ్ చేయడం వల్ల లాస్ వచ్చింది అన్నాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి? అది 2332 ఇచ్చాడు మనకి. సో సెల్లింగ్ అనేది ఎంత ఇచ్చాడు అంటే 22కి 233 ఇచ్చాడు. అంటే 22%కి 233 ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంతకి ఎంత వచ్చింది? లాస్ అనేది అంత వచ్చింది. సో మనకి కావాల్సిన కాస్ట్ ప్రైస్ 25కి ఎంత? 25 ఇంటూ క్రాస్ క్యాలిక్యులేషన్ చేద్దాం. 25 ఇంటూ 2332/22 చేద్దాం. దీన్ని సింప్లిఫై చేస్తే 2650 వస్తుంది ఆన్సర్. 2650. ఇది చాలా ఈజీ మెథడ్. ఇదే ఫాలో అవుతే చాలా ఈజీ. థ్యాంక్ యూ.